నేను పోలీస్‌నయితేనా ఒక్కొక్కళ్ళ సంగతి జెప్తను అని పోలీస్ స్టోరీ 'సింగము', 'లేడీ పోలీస్' అనే సినిమాలు జూసినప్పుడు అనిపిస్తది. కానీ పోలీస్ నౌకరీ అంటే ఆషామాషీ గాదు. కత్తి మీద సామసుంటది. ఓ దిక్కు పాలకుల మీటింగ్‌లల్ల ఏ లొల్లి గాకుంట జూసుకోవాలె. ఇంకో దిక్కు ప్రతిపక్షాలు ధర్నాలు చేయకుంటా జూడాలె. మరో దిక్కు పబ్లిక్‌కు ఏ తక్లీఫ్ గాకుంటా రక్షించాలె. ఇట్లా శానా పనులు జెయ్యాలె. అయినా కొంతమందితోని తిట్లు పడాల్సొస్తున్నది పోలీసులకు. ఏం చేస్తావు నువ్వు చెప్పు లేకపోతే మంచిగా చెప్పండి నమస్కారం చెప్పినాం. అరే అరే పోలీస్ సార్కు బాగానే కోపం వస్తున్నది. కార్ల కూసున్న మనిషి ఏమన్నాడో ఏమో కజ్జ కాలు దువ్వి ఫైటింగ్ కు పోతున్నాడు. తోటి పోలీసులు జర ఆగురి సార్ అని ఆపి నవ్వుకుంటలేడు. అసలు సంగతి ఏందంటే రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ సారు ఎన్టీపీస్ లో జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ సభకు పోతున్నాడట. సార్ మీరు ఈ రూట్ లో పోకుండ్రి తక్లీఫ్ అవుతుంది అని ట్రాఫిక్ ఏసీపీ జాన్ నర్సింహులు సార్ మేలు కోరి చెప్పిండట. మరి ఆ ముచ్చట ఎమ్మెల్యే సాబ్ దాకా చేరలేదో లేకుంటే చెప్పేటోళ్ళు తప్పు చెప్పిండ్రు. ఎవర్రా నా కారు నాపిన ఫాగల్గాడు అని తిట్టిండట. ఇంకేమున్నది నరసింహ సారు కోపం వచ్చింది. సింగం తీరుగానే రెచ్చిపోయిండు. నన్ను ఫాగల్గా అంటవా అని గట్టిగానే గర్జించిండు. తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధికారంలో ఉన్నది మా పార్టీ మీరెవ్వరు చెప్పటానికి అన్నట్టు దాడి కూడా చేసిండ్రట పోలీస్ సార్ మీద. ఎంత ఘోరము చూడుండ్రి. మీరు మీటింగ్లు పెడితే పోలీసోళ్ళు కావాలి, మీ గన్ మెన్లుగా పోలీసోళ్ళు కావాలి. ఆపద వచ్చిందంటే అర నిమిషంలో మీ ఇంటి ముందట పోలీసులు ఉండాలి. మీరు పోతున్న బాటకు ట్రాఫిక్ క్లియర్ చేయాలి. అసొంటి పోలీస్ డ్యూటీ చేసే సార్ మీద దాడి చేస్తారా? మీ మేలు కోరి దారి మార్చుకోనంటే ఫాగల్గా అని తిడతారా? సర్కార్ మీదే కావచ్చు, ఎమ్మెల్యే మీదే కావచ్చు, కానీ సిన్సియర్ గా డ్యూటీ చేసే ట్రాఫిక్ ఏసీపీ సార్ ను తిట్టుడు పద్ధతి కాదు. నరసింహుల్ సార్ చేస్తున్న నౌకరీ కన్నా ఇల్వియాలి. మీరు ఎప్పటికి ఎమ్మెల్యేగా ఉండకపోవచ్చు గానీ ఆ సారు రిటైర్ అయ్యేదాకా ట్రాఫిక్ సక్క పెట్టాలి. పదవి రాగానే లెక్క చేయని మాటలు మాట్లాడకుండి సారు అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన రామగుండం జనాలు.